విద్యా సంస్థలు కొత్త బాట పడుతున్నాయి. వాస్తవంగా ఒక యూనివర్సిటీ అంటే ఇదివరకటి రోజుల్లో ఇన్ని వందల ఎకరాల స్థలం ఉండాలా, ఇంత పెద్ద పక్కా భవనాలు ఉండాలి, ల్యాబులు ఇంత బాగుండాలి, ఇంతమంది లెక్చరర్లు ఉండాలి, ఇంతమంది ప్రొఫెసర్లు ఉండాలి, ఇదంతా ఉండేది. రోజులు మారిపోయినాయి. అప్పట్లో రాజశేఖర రెడ్డి టైంలో జిల్లాకు యూనివర్సిటీ పెడితే చివరికి యూనివర్సిటీ బతుకేంటయ్యా అంటే నాగార్జున యూనివర్సిటీలో ఉండే ఒక కాలేజీ స్థాయి ఒక యూనివర్సిటీ అంతే. అంటే ఒక కాలేజీ భవనం స్థాయిలో ఒక యూనివర్సిటీ అంత దరిద్రంగా తయారైపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల పరువు పోయినటువంటి సందర్భం. ఒకప్పుడు యూనివర్సిటీ అంటే ఆ విశ్వవిద్యాలయం, ఆ ప్రాంగణం, ఆ స్థలము, ఆ రేంజ్ అది చూస్తుంటే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఒక వెంకటేశ్వర యూనివర్సిటీనా, ఒక నాగార్జున యూనివర్సిటీనా, ఎస్వి యూనివర్సిటీనా, ఆంధ్ర యూనివర్సిటీనా, ఇట్లాంటి చూస్తుంటే చాలా చాలా గొప్పగా అనిపించేది. అందులో ఒక అడుగు పెడతంటే ఏదో ఒక వైబ్రేషన్ వచ్చేది. ఇవాళ యూనివర్సిటీలు అంటే ఈ స్థాయికి దిగజారిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అలాంటి స్థాయిలోకి మళ్ళీ అందులోకి దూరిపోతున్నాయి కొత్తగా డీమ్డ్ యూనివర్సిటీలు. ఇప్పుడు విజ్ఞాన, లేకపోతే కనుక కోనేరు లక్ష్మయ్య, లేకపోతే కనుక గీతమ, ఇట్లాంటి వాళ్ళు ఇప్పటికే ఈ ప్రత్యేకించి ఆల్రెడీ డీమ్డ్ యూనివర్సిటీలు పెట్టుకుని, డీమ్డ్ యూనివర్సిటీలో స్పెషల్ ఏంటంటే ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, నువ్వు పాస్ అవ్వాలన్నా ఫెయిల్ అయినా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అదే సందర్భంలో డబ్బుల పరంగా జీతాలు ఇదే ఫీజులు ఎంత అనేది వాళ్ళు ఫిక్స్ చేసుకోవడం, దాంట్లో ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఖర్చుల్ని రీత్యా వాళ్ళు పెంచుకోవడం, తగ్గించుకోవడం వాళ్ళ చేతికి వదిలేస్తుంది. డీమ్డ్ అంటే అదే. వాస్తవంగా ఇక్కడ బ్రాండ్ వాల్యూ అన్నటువంటి పాయింట్ కంటే కూడా అంటే బ్రాండ్ వాల్యూని బట్టి డీమ్డ్ యూనివర్సిటీలకు వెళ్ళేవాళ్ళు గతంలో. కానీ ఇప్పుడు ఏమైపోయింది, డీమ్డ్ అనేటటువంటిది వచ్చేటప్పటికి కొత్తగా పెద్ద ఎత్తున ప్రతి కాలేజీ వాళ్ళు డీమ్డ్ యూనివర్సిటీ కింద తమని రికగ్నైజ్ చేయాలా, ఎన్ఓసి పెట్టాలా. అంటే ఎన్ఓసి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, ఇస్తే కేంద్రానికి అప్లై చేసుకుంటారు. అట్లాంటి సిచ్యుయేషన్కి అడుగులు పెడుతున్నారు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అంటే అధికార యంత్రాంగం చేతుల్లో ఉండకూడదు, ఇక్కడ అధికార యంత్రాంగం చేతుల్లో అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి ధోరణి వైపుకి వెళ్ళిపోతున్నారు. పోనీ అంతకు తగ్గటువంటి సదుపాయాలు అక్కడ ఉంటే పర్లేదు, కానీ అట్లా లేదు.